ఓం శ్రీ గణేశాయ నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఈరోజు పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము శిశిర ఋతువు పాల్గొన మాసము ఉత్తరాయణం. తారీఖు 16వ తారీఖు మార్చి 2026 సంవత్సరము. వారము సోమవారం. తిథి ద్వాదశి. ఉదయం 7:58 వరకు ఉండి తదుపరి త్రయోదశి తిథి వస్తుంది. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాత్రి తెల్లవారుజామున 5:27 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం వస్తుంది. వర్జం ఉదయం 8:41 నుండి 10:21 వరకు ఉంటాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:23 వరకు ఉంటాయి. తిరిగి మరలా దుర్ముహూర్తం 2:58 నుండి 3:46 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 6:13 నుండి 8:17 వరకు ఉంటాయి. ఈరోజు చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు జరగనున్నటువంటి దిన ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సోమవారం కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఆరాధన, అదేవిధంగా శివాలయ సందర్శన అనేటటువంటిది మీకు చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తెలివితేటలు విపరీతంగా పెరిగే అవకాశం అయితే ఉంది. ధర్మం కోసం, దేశం కోసం పోరాటం చేయాల్సిన అవసరం అయితే మీలో రావచ్చు. అలాంటి భావన అయితే కలగవచ్చు. గవర్నమెంట్ నిధులు అనుకూలిస్తాయి. ఆహార నియమాలు పాటిస్తారు. మానసికమైనటువంటి ఆనందం కలిసి వస్తుంది. ఈరోజు జీవితం సంతృప్తికరంగా గడిచే కాలంగా చెప్పుకోవచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. లోహ, యంత్ర, ఇనుము రంగాల వారికి చక్కటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లలో లాభాలు వస్తాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి. ఎదుటి వారిని ఈరోజు ఆకర్షిస్తారు. విదేశీ ప్రయత్నం, ఉద్యోగాలు కానీ విదేశీ యోగా కూడా ఈరోజు సత్ఫలితాలని కలగజేస్తాయి. ప్రతి సమస్య నుండి బయటపడటానికి సాహసపూరితమైనటువంటి తెలివితేటలను ఈరోజు మీరు ఉపయోగిస్తారు. తమ కోసం కంటే ఇతరుల కోసం ఎక్కువ పాటుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయం ఈరోజు కలిసి వస్తుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉన్నతమైనటువంటి రాణింపు అయితే కనిపిస్తుంది. అప్రయత్నంగానే మీకు నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది. స్త్రీలు రుచికరమైనటువంటి వంటలు వండి ఇంట్లో వారు మెప్పు పొందుతారు. వ్యాపారం చేసేవారు అందరికీ కూడా ఈరోజు అధిక లాభాలు అయితే సూచిస్తూ ఉన్నది. ఈరోజు శివాలయ దర్శనం చేయడం వల్ల మీకు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఇష్టమైన వ్యక్తుల కోసం కొన్ని అవకాశాలు అయితే చేజార్చుకుంటారు. మనసులో ఉన్న విషయాన్ని దాచుకుని బాధపడే అవకాశం కనిపిస్తుంది. జీవితం ఎప్పుడు మారుతుందా అనేటటువంటి ఎదురుచూపు అయితే మీలో కనిపిస్తుంది. కొన్ని విషయాలు మాట్లాడడంలో తడబాటు వస్తుంది. ఆర్థిక సంబంధ అవకాశాలు అయితే చేజార్చుకుంటారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల మీకు అనారోగ్యం చేసే అవకాశం ఉంది. వ్యాయామం చేద్దామన్నా కూడా ఈరోజు మీకు సమయం కుదరని పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కొత్త వారిని ఎక్కువగా నమ్మడం వల్ల నష్టాన్ని చూస్తారు. ఎదుటివారి మీద ఈర్ష్య, ద్వేషం అనేటటువంటిది ఈరోజు పెంచుకుంటారు. కుటుంబంలో కాలాన్ని గడపాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఈరోజు మీకు సమయం అయితే కుదరదు. లిఖిత పూర్వకమైనటువంటి వ్యవహారాలు ఏమైనా అగ్రిమెంట్ లాంటివి ఉన్నా కూడా జాగ్రత్త వహించడం మంచిది. వివాదాస్పదమైనటువంటి అంశాలకు ఈరోజు దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వాహనాలను మార్పు చేసే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. గృహానికి సంబంధించిన మరమ్మతులు కూడా చేస్తారు. ఆదాయం ఈరోజు ఆశాజనకంగా లేదు. రుణాలు కలిసి వచ్చే అవకాశం కూడా లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈరోజు ప్రధానంగా ఆరోగ్య భంగం అయితే కనిపిస్తుంది. విద్యార్థులు ఎంత కష్టపడినా సరే ఈరోజు ఫలితాలు అయితే ఆశించిన విధంగా కనిపించడం లేదు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. స్త్రీలు బంధువులతో, ఆడపడుచులతో తగాదాలు పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో డబ్బులు వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు శివాలయ సందర్శన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన
ఈరోజు ఈ రాశి వారికి కొంతమందితో వితండవాదం చేయడం వల్ల నష్టాన్ని చూసే అవకాశం ఉంది. ఆర్థిక నష్టాల వల్ల మీ మనసు కూడా పాడయ్యే అవకాశం ఉన్నది. మీరు తీసుకున్న సొంత నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రయోగాలు సఫలీకృతం అవ్వకపోవడం వల్ల చంచల తత్వం అంటే మనసు పాడయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు ఈరోజు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శారీరక అనారోగ్య సమస్యల వల్ల కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే కనిపిస్తున్నది. అనుకున్న లక్ష్యాలు సాధించి చక్కటి ప్రతిభ చూపిద్దాము అని అనుకున్నా కూడా అవి ఆశించిన ఫలితాలను అయితే కనిపించడం లేదు. ఒంటరితనం వల్ల తప్పుడు ఆలోచనలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కొన్ని పనులకు ఇతరుల మీద ఆధారపడడం వల్ల అవి జాప్యం అయ్యే అవకాశం ఉన్నది. దాంపత్య జీవితంలో కూడా సమస్యలు చూపిస్తూ ఉన్నది. పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల కూడా నష్టం ఉంది. ఇష్టమైన వారితో మిత్రత్వం పాడు చూసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. స్త్రీలు పిల్లలను అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చురుకుదనం కూడా తగ్గే అవకాశం విద్యార్థుల్లో కనిపిస్తూ ఉన్నది. ఆదాయం ఆశాజనకంగా అయితే లేదు. రుణాలు కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈరోజు ప్రధానంగా ఆరోగ్య భంగం అయితే చూపిస్తూ ఉన్నది. ఈరోజు విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు పని ఒత్తిడి వల్ల కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల మీకు మానసికమైనటువంటి వ్యధ అనేటటువంటిది కలుగుతుంది. స్త్రీలు వీరికన్నా అందంగా ఉన్న వారిని చూసి అసూయపడే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. వ్యాపారాల్లో వేసుకున్నటువంటి ప్రణాళికలు అమలు చేయడం ఈరోజు కొద్దిగా కష్టతరంగానే చూపిస్తున్నది. కాబట్టి మీరు ఈరోజు శివాలయ దర్శనం చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తుల కలయిక అయితే కనిపిస్తూ ఉన్నది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మొండు బాకీలు అయితే వసూలు చేస్తారు. పట్టుదలతో కృషి పెరుగుతుంది. సాంఘిక కార్యకలాపాలు అయితే నిర్వహిస్తారు. శుభ కార్యాలు కూడా నిర్వహిస్తారు. స్థిరాస్తి అయితే ఈరోజు లాభిస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చక్కటి ఫలితాలు అయితే ఇస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల ఈరోజు లాభాలు గడిస్తారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. ఈరోజు సంతృప్తికరమైనటువంటి జీవనం కనిపిస్తూ ఉన్నది. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు అయితే ఈరోజు తీసుకుంటారు. విహారయాత్రలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రేమికులకు ఈరోజు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు. ఆదాయం అయితే ఈరోజు బాగుంటుంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈరోజు విద్యార్థులు విద్యలో ఉన్నత స్థానానికైతే ఎదుగుతారు. అదేవిధంగా ఉద్యోగస్తులు బాధ్యతలు అయితే పెరిగి కొంచెం సతమతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. స్త్రీలు ఇరుగు పొరుగు వారితో విషయాల పట్ల ఆసక్తిని కనబరిచి తద్వారా గొడవలు కొని తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపారాలు ఈరోజు సంతృప్తికరంగానే సాగుతాయి. ఈరోజు శివాలయ దర్శనం వల్ల మీకు మరింత చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అయితే పెరుగుతుంది. కష్టాలను ధైర్యంతో ఎదుర్కొంటారు. చేసే పనిని ఇష్టంతో చేస్తారు. నూతన వస్త్రాలు ధరించే అవకాశం కూడా కనిపిస్తుంది. అనేక కొత్త విషయాలపై పరిజ్ఞానం అయితే మీరు పెంపొందించుకుంటారు. మీ నీతి నిజాయితీ వల్ల మంచి అవకాశాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు శ్రమించే తత్వం అయితే ఈరోజు పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకునే అవకాశం ఉన్నది. సమాజ సేవ ద్వారా ప్రజలలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మంచి ప్రణాళికలు వేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. బ్యాంకు రుణాలు తీరుస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉన్నది. ఆదాయం బాగుంటుంది. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. కార్యాలయాల్లో చర్చా సమావేశాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉద్యోగస్తుల్లో కనిపిస్తూ ఉన్నది. స్త్రీలు ఇంట్లో నుంచి రహస్య కార్యకలాపాలను జరిపే అవకాశం కూడా ఉన్నది. వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు చూసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు శివాలయ దర్శనం వల్ల మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు.
పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి భవిష్యత్తు గురించి భయము దీర్ఘాలోచన కలిగే అవకాశం ఉన్నది. మీ ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల ధన నష్టం కూడా సూచిస్తూ ఉన్నది. శారీరక బలం తగ్గి నీరసం కాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. మిమ్మల్ని ప్రేమించే వారిని బాధ పెడతారు. ఇంటిని సంతానాన్ని పట్టించుకోకపోవడం వల్ల నష్టాన్ని చూస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీకు నిజమైన మిత్రులు ఉండరు. పైకి నటించేవారు మాత్రమే ఉంటారు. చేసే పనిని ఇష్టంతో చేయకపోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. వస్త్రాలు చెరగడం లేదంటే పాడయ్యే అవకాశం కూడా ఉంది. కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి కుతూహలం ఈరోజు మీలో పెరుగుతుంది. మీ నిజాయితీని ఇతరులు అనుమానించే అవకాశం కూడా కనిపిస్తుంది. వృత్తి పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటారు. ఇతరులు లోపాలు ఎత్తి చూపడం వల్ల కొత్త సమస్యలు తెచ్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి అయితే తగ్గుతుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈరోజు ఆదాయం ఆశాజనకంగా అయితే కనిపించడం లేదు. రుణాలు కలిసి వచ్చే అవకాశం కూడా లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నది. విద్యార్థులు తమదైనటువంటి నూతన సబ్జెక్టుని ఎంచుకొని అదేవిధంగా ప్రాక్టికల్స్ బాగా చేయడం వల్ల మంచి అవకాశాలను అయితే పొందుతారు. ఉద్యోగస్తులు ఉద్యోగాల కొత్త బాధ్యతలు తెచ్చుకునే అవకాశం అయితే ఉన్నది. ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం కూడా సూచిస్తూ ఉంది. కొత్త వ్యాపార అనుకూలత అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి శివాలయ సందర్శన వల్ల మీకు చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి వాహనాల విషయంలో చిన్న చూపు వద్దు. అంటే జాగ్రత్తగా మాత్రమే వాహనాలు నడపవలసిన అవసరం అయితే ఉంది. ప్రేమ విషయంలో వచ్చిన అవకాశాన్ని అయితే మీరు ఈరోజు చేజార్చుకుంటారు. శారీరక సౌందర్యానికి సంబంధించినటువంటి అసంతృప్తి కూడా మీలో కనిపిస్తుంది. పరస్త్రీ వ్యామోహం శారీరక వాంఛల వల్ల కూడా ఈరోజు నష్టాన్ని చూస్తారు. ఈరోజు మీ శ్రమను ఇతరులు అయితే అనుభవిస్తారు. సమాజంలో మీకు గౌరవం తగ్గే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కొన్ని సమస్యలకు దారితీస్తుంది. ఓర్పు సహనం లేక అనుకున్న పనులైతే సాధించలేరు. కఠోరంగా శ్రమించాలి. అదేవిధంగా అనుకున్నది సాధించలేక బాధ కూడా వ్యక్తం అవుతూ ఉంటుంది. కొన్ని పై అందాలు చూసి అయితే ఈరోజు మీరు మోసపోతారు. కొన్ని రహస్యాలు బయటకు చెప్పడం వల్ల కూడా నష్టాన్ని చూస్తారు. విద్యార్థులకు సబ్జెక్టు అర్థం కాక వేరే సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంది. చివరిదాకా వచ్చిన అదృష్టం చేయి జారిపోయే అవకాశం కూడా ఉన్నది. ప్రతి చిన్నదానికి కూడా ఉద్రేకపడటం వల్ల కుటుంబంలో గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నది. పరిశుభ్రంగా లేకపోవడం వల్ల కూడా మీకు ఈరోజు రోగ సూచన అనేటటువంటిది కనబడుతూ ఉన్నది. ఆదాయం అయితే ఈరోజు ఆశాజనకంగా లేదు. రుణాలు కలిసి వచ్చే అవకాశం కూడా లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నది. విద్యార్థులు ఏకాగ్రత లేక విద్య సరిగ్గా అర్థం చేసుకోలేక పోయే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. స్త్రీలు భర్తలతో గొడవలు పెట్టుకునే అవకాశం అయితే ఉంది. వడ్డీ వ్యాపారస్తులకు ఆచితూచి వ్యవహరించడమే ఈరోజు మంచిది అని తెలియజేస్తూ శివాలయ సందర్శన వల్ల ఈరోజు మీకు చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తల్లిదండ్రుల పూర్వకమైనటువంటి ఆస్తులు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు అయితే తీసుకుంటారో శ్రమకు తగిన ఫలితం అయితే లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు అయితే కలిసి వస్తాయి. కోపాన్ని ఈరోజు కొద్దిగా తగ్గించుకోవడం మంచిది. తెలివితేటలు బాగా పెరుగుతాయి. ప్రభుత్వ అనుమతులు ప్రభుత్వపరమైనటువంటి ఏవైనా అప్లికేషన్ లాంటివి ఈరోజు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. మానసికమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి లాభించే అవకాశం ఉన్నది. మాటలతో ఈ రోజు 10 మందిని ఆకట్టుకుంటారు. కుటుంబంలో ప్రయాణాలు అయితే చేస్తారు. పదవి అధికార యోగ్యత కూడా లభిస్తుంది. గొప్ప నాయకులతో పరిచయాలు ఏర్పడే నాయకత్వ లక్షణాలు కూడా ఈరోజు మీకు పెంపొందుతాయి. నూతన ఒప్పందాలు అయితే ఈరోజు విజయాన్ని సాధిస్తారు. క్రయ విక్రయాల వల్ల కూడా మీరు లాభాన్ని
చేకూరుతుంది. ఆదాయం అయితే ఆశాజనకంగా ఉంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులు పెద్దలు చెప్పిన మాటలు వినకుండా వారికి నచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులు వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు వెళ్ళడం మాత్రమే మంచిది. స్త్రీలు వీలైనంత వరకు కోపతాపాలకు దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కొద్దిగా లాభాలు ఎక్కువగానే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు శివాలయ దర్శనం చేయడం వల్ల మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి మిమ్మల్ని అభిమానించేటటువంటి వారిని దూరం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతరుల చేత సేవ చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తూ ఉన్నది. అనుకున్న లక్ష్యాలు అదేవిధంగా వాటికి సంబంధించిన అనుకున్న లక్ష్యాలు సాధించలేక మనోవేదన కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతరులను ప్రభావితం చేయడం కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఫలితాలు అయితే ఈరోజు కనిపించడం లేదు. విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు. తరచూ అసహనానికి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నది. శ్రమకు తగ్గినటువంటి ఫలితం ఈరోజు ఆశాజనకంగా లేదు కాబట్టి సున్నిత మనస్తత్వం వల్ల మొహమాటం వల్ల కూడా నష్టాలు చూస్తారు. మీరు చేసిన తప్పుకు మీరే మనసులో బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. మూర్ఖ స్వభావం వల్ల కూడా నష్టాన్ని చూస్తారు. చెడు గుణాలు చెడు ఆలోచనలు అయితే ఈరోజు పెరుగుతాయి. వ్యాపారంలో డబ్బులు నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆహార స్వీకరణపై కూడా అంటే ఆహారం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించకపోతే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్న వారు అవుతారు. వాహన ప్రమాదాలు కూడా ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఆదాయం ఆశాజనకంగా అయితే లేదు. రుణాలు కలిసి వచ్చే అవకాశం కూడా లేదు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. అనారోగ్యం కూడా సూచిస్తూ ఉన్నది. విద్యార్థులు ఈరోజు కాలేజీలకు వెళ్లకుండా సినిమాలకు షికారులకు వెళ్ళడం చేస్తారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పని ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది. స్త్రీలు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే బాధపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు వ్యాపారం ఒడిదుడుకులుగా సాగుతుంది కాబట్టి మీరు శివాలయాన్ని దర్శనం చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఎదుటి వారిని ఇష్టపడే విధంగా మీరు వ్యవహరిస్తారో గృహంలో సౌఖ్యం అయితే బాగుంటుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడిపే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మనసులో ఉండే విషయాలు ఈరోజు తల్లిదండ్రులతో పంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇతరుల సమస్యలు విని మీరు ఈరోజు చలించిపోతారు. విద్య అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ చదివి నేర్చుకుంటారు. మీ మాటతో పిరికి వాడిని కూడా ధైర్యవంతుని చేయగలిగేటటువంటి మాట తీర్పు నేర్పు అనేటటువంటిది ఈరోజు మీలో కనబడుతుంది ఉన్నది. గతంలో ఉద్రేకపడడం వల్ల వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నావో అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నవి. భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో ధనాన్ని కూడా సంపాదించే అవకాశం అయితే కనిపిస్తుంది. శారీరక బలము దృఢత్వము పెరుగుతాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని కూడా ఈరోజు సంతోషపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇంటిని సంతానాన్ని కుటుంబంలో విధానాలని మార్చే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తారు. విద్యార్థులు గతంతో పోల్చుకుంటే విద్యపై ఆసక్తి అయితే ఈరోజు పెరుగుతుంది. ధైర్య సాహసమైనటువంటి గుణాలు ఈరోజు మీలో కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం అయితే ఈరోజు బాగుంటుంది. రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులు టీచర్లు చెప్పినటువంటి విద్యా పాఠాలు కూడా శ్రద్ధగా విని నేర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడం వల్ల చక్కటి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుంది. స్త్రీలు గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆభరణాల పట్ల వస్తువుల పట్ల ఆసక్తిని ఈరోజు కనబరుస్తూ ఉన్నారు. వ్యాపారాల్లో ఈరోజు కొంచెం ఒడిదుడుగులుగా సాగినప్పటికీ మంచి లాభాలు అయితే మీరు చూసే అవకాశం ఉన్నది. ఈరోజు సోమవారం కాబట్టి శివాలయాన్ని దర్శనం చేయడం వల్ల మీరు మరింత చక్కటి శుభ ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు.
ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు మీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతారు. ఖర్చులు మితిమీరి ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలకు గొడవలకు దూరంగా ఉండడమే మంచిది. వీలైనంత వరకు కలహాలకు దూరంగా ఉంటేనే మీకు మంచి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత అయితే ఇస్తారో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు ఊహకి అందనంత దూరంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చూస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రేమికులకు ఈరోజు కలిసి రాని కాలంగానే చెప్పుకోవచ్చు. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కోర్టు తగాదాలు ముందుకు సాగవు. విరక్తి ఆలోచనలు అయితే పెరిగిపోతాయి. ఉద్యోగులకు వచ్చిన అవకాశం చేజార్చుకుంటారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. ఈరోజు ఆదాయం కలిసి వచ్చే అవకాశం అయితే లేదు. రుణ బాధలు కూడా వేధించే అవకాశం ఉన్నది. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్య భంగం కూడా ఈరోజు చూపిస్తూ ఉన్నది. టీచర్లతో ఈరోజు విద్యార్థులు గొడవలకు దిగే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. స్త్రీలు ఆహార అదేవిధంగా ఆరోగ్య సమస్యల పట్ల దృష్టి సారించడం మంచిది. వ్యాపారాల్లో వ్యాపారస్తులకు మూర్ఖత్వంగా వ్యవహరించడం వల్ల నష్టాన్ని చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు శివాలయ సందర్శన చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు తగ్గుముఖం పడతాయి. మంచి పేరు తెచ్చుకుని పనులు చేస్తారు. వ్యాపారం పెంచుకోవాలని కృషితో పనిచేస్తారు. అనేక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అయితే మీలో పెరుగుతుంది. ఏ పని ఎవరితో చేయాలో వారితో మాత్రమే ఆ పని చేయించుకుంటే మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. భార్య వల్ల ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. పరువు ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు. కోరుకున్నది సాధించే వరకు ఈరోజు అయితే విశ్రాంతి తీసుకోరు. ప్రశాంతంగా కాలం గడపాలి, ఒంటరిగా ఉండకూడదు అనే విషయాన్ని అయితే మీరు బలంగా నమ్ముతారు. నాట్యం సంగీతం మీద ఈరోజు ఇష్టం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక అయితే పెరుగుతుంది. పరస్త్రీ వ్యామోహం తగ్గించుకోవడం అయితే ఈరోజు మంచిది. రాజకీయ నాయకులకు ప్రజలతో మమేకమై కాలాన్ని గడుపుతారు. మొక్కలు పాడి పంటల వ్యవసాయం చేసేవారికి చక్కని శుభ ఫలితాలు అయితే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. రుణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం కూడా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులు ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. స్త్రీలు ఆనందోత్సవాలతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారాల్లో ఎక్కువగా శ్రమించడం వల్ల లాభాన్ని అయితే ఈరోజు పొందుతారు. కాబట్టి మీరు శివాలయ దర్శనం చేయడం వల్ల చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అందరికీ వర్తించేటటువంటి కామన్ పాయింట్లు మాత్రమే తెలియజేశాం. ఎవరికైనా సరే వ్యక్తిగతంగా జాతకం తెలుసుకోవాలి అని కుతూహలం కలిగినట్లయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే అపాయింట్మెంట్ రూపంలో మీకు వ్యక్తిగత జాతక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ స్వస్తి.